దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు. దిగజారుడు జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ చెరుకూరి రామోజీరావు. నవవంచన రాజకీయాలకు నిలువెత్తు అద్దం చంద్రబాబు. నీచపు రాతల నికృష్ట కథనాలకు నిలువెత్తు రూపం రామోజీరావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇద్దరికి చాలా దగుల్బాచి ట్యాగ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీరిద్దరూ మరో ఘనతని సాధించారు. తుడి చేసుకునే రాజకీయాలకు పెన్నిదిగా చంద్రబాబు మారితే తుడి చేసుకునే జర్నలిజానికి గురువుగా రామోజీ తయారయ్యారు. ఇంతకీ ఈ తుడి చేసుకోవడం ఏంటంటారా? జనం చీ కొడితే తుడి చేసుకోవడమే, జనం చీత్కరించుకుంటే తుడి చేసుకోవడమే, ఏం బతికిది అన్నా తుడి చేసుకోవడమే, ఇంత దిగజారిపోయి బతకాలా అన్నా తుడి చేసుకోవడమే. ఎంచక్కా ఇలా తుడి చేసుకుంటూ నీతి మారిన రాజకీయాలను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు. దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మేమేం చేసినా సరే అది సంసారమే, మేమేం చేసినా సరే అది లోక కళ్యాణమే, మేమేం చేసినా సరే అది ప్రజల్ని ఉద్ధరించడానికే. తెల్లారి లేస్తే చంద్రబాబు కూసేది ఇలానే, రామోజీ రాసేది ఇలానే. వైఎస్ఆర్సీపీలో ఉన్నంత వరకు వాళ్ళంతా దుర్మార్గులు. ఆ లీడర్లే టీడీపీలోకి రాగానే కడిగిన ముత్యాలైపోతారు. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ అంతా అమాయకులైపోతారు, చెదపట్టని నిప్పుగా మారిపోతారు. నిన్నటిదాకా తిట్టిన నోళ్లతోనే ఆహ్వాన గీతం పాడేస్తారు చంద్రబాబు. నిన్నటిదాకా రోత రాతలు రాసిన పెన్నుతోనే పొగడ్తల వర్షం కురిపిస్తారు రామోజీ. జనం చూస్తున్నారన్న ఇంగితం లేదు, జనం గమనిస్తున్నారన్న జ్ఞానం లేదు, జనం చీకొడుతున్నారన్న స్పృహ లేదు. ఎన్నికల్లో నిలబెట్టడానికి అభ్యర్థులకు కూడా దిక్కులేని స్థితిలో నిన్నటిదాకా తిట్టిన నేతలనే నిస్సిగ్గుగా నెత్తిన పెట్టుకుంటున్నారు చంద్రబాబు. బాబు ఏం చేస్తే దానికి అనుగుణంగా అచ్చోసిన అక్షరాల్ని ప్రజల మీదకు వదిలేస్తున్నారు రామోజీ. విలువలు లేని రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అయితే, పాత్రికేయ విలువల వలువలు తీసిన దగుల్బాజీ రామోజీ. రెండు రంగాల్లో చీడ పురుగుల్లా మారిన ఈ ఇద్దరు ఒకే తాను ముక్కలు కావటం తెలుగు ప్రజల దురదృష్టం. అధికారం కోసం ఎంత దిగజారిపోవటానికైనా సిద్ధపడటం చంద్రబాబుకి, పవర్లో చంద్రబాబును చూడటం కోసం ఎంతటి నీచపు రాతలు రాయటానికైనా తహతహలాడటం రామోజీకి తొలి నుంచి అలవాటే. నిత్యం వైఎస్ఆర్సీపీ మీద, జగన్ మీద, ఆ పార్టీ నేతల మీద కారు కూతలు కూయకపోతే చంద్రబాబుకు నిద్ర పట్టదు. జనరంజక జగన్ పాలన మీద, వైఎస్ఆర్సీపీ నేతల మీద విషపు రాతలు రాయకపోతే రామోజీకి తోచదు. ఇలా నిన్నటిదాకా తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టిన వైఎస్ఆర్సీపీ నేతలకు ఇప్పుడు చంద్రబాబు వెల్కమ్ సాంగ్ పాడుతున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉంటేనే దుర్మార్గులు, పచ్చ కండవా వేసుకోగానే స్వాతి ముత్యాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. అందుకు తాజా ఉదాహరణ గుమ్మనూరు జయరాం. ఆ మాటకొస్తే వసంత కృష్ణ ప్రసాద్ నుంచి కొలుసు పార్థసారథి దాకా అందరూ తాజా ఉదాహరణలే. ఇదొకసారి వినండి. చిల్లర రాజకీయాలనగానే చంద్రబాబు ఎందుకు గుర్తొస్తారో అర్థమవుతుంది. సొంత నియోజకవర్గంలో గెలవలేరు, అక్కడ చెత్త, ఇక్కడ బంగారం అయిపోతున్న తమిళ్ళు. చెత్త చెత్తే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. విన్నారుగా, రాజకీయాల్లో నీతి నిజాయితీల్లో బతికించడానికే పుట్టిన చంద్రబాబు, అందుకోసమే జీవిస్తున్న చంద్రబాబు చెప్పిన రాజకీయ సుభాషితం ఇది. చెత్తెప్పుడు బంగారం కాదుట, చెత్త చెత్తేనట. మరి నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీ నేతలను నానా తిట్లు తిట్టి, అవినీతి ఆరోపణలు చేసి, ఘోరమైన విమర్శలు చేసి, ఇప్పుడు వాళ్ళకి టీడీపీ కండువా కప్పి టికెట్ ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు? ఇదిగో ఇలా చూడండి. గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్సీపీ వేడగానే ఇలా వెల్కమ్ పలికి కండువా కప్పేశారు చంద్రబాబు. విన్నారుగా, గుమ్మనూరు జయరాంని పేకాట మంత్రిని తేల్చేశారు నాడు చంద్రబాబు. అంతటితో ఆగలేదు. మద్యం స్మగ్లర్ అని, భూ కబ్జా దారుడని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను ఏమాత్రం పట్టించుకోరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇన్నేసి మాటలన్నాక రామోజీరావు ఊరుకుంటాడా? గుమ్మనూరు జయరాం మీద రోత రాతలన్నీ రాసేశారు. ఎందుకంటే అప్పుడు గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. అంతే, ఇక చెప్పేదే ఉంది. చంద్రబాబు కూతలతో, రామోజీ దగుల్బాజీ రాతలతో గుమ్మనూరుపై విరుచుకు పడిపోయారు. సీన్ కట్ చేస్తే గుమ్మనూరు టీడీపీ గూటికి చేరిపోయారు. నిన్నటిదాకా పేకాట మంత్రి, మద్యం స్మగ్లర్ అని తిట్టిన చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చ కండువా కప్పేసి పార్టీలోకి ఆహ్వానించేశారు. రామోజీరావు ఇప్పుడు రాస్తారా గుమ్మనూరు జయరాం మీద అవినీతి పేరుతో ప్రత్యేక కథనాలు? ఇప్పుడు టార్గెట్ చేస్తారా నీచపు రాతలతో గుమ్మనూరుని? చేయరు కదా. ఎందుకంటే ఇప్పుడు జయరాం టీడీపీలో ఉన్నారు.
వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు మాత్రమే దుర్మార్గులు, పచ్చ పార్టీలో ఉన్న వాళ్ళంతా పరమ పవిత్రుడు. అంతే కదా రామోజీరావు? ఏపీ పాలిటిక్స్ లో ఆటలో అరటి పండు ప్లేస్మెంట్ ని దశాబ్ద కాలంగా ఫిల్ చేస్తున్న ఏకైక లీడర్ నారా లోకేష్ ఈ మధ్య ఎర్రబుక్కు పట్టుకొని ఎర్రెర్రిగా మాట్లాడుతూ టీడీపీ నేతలకు టెన్షన్ పెంచుతున్నారు. ఆ రెడ్ బుక్ లోనే గుమ్మనూరు జయరాం పేరు రాసేసుకున్నానని, ఇక తాము అధికారంలోకి రాగానే గుమ్మనూరు సంగతి తేల్చేస్తానని తెగ వార్నింగ్లు ఇచ్చేశారు లోకేష్. మరిప్పుడు ఆ గుమ్మనూరే తెలుగుదేశంలోకి వచ్చేశారు. ఇప్పుడు రెడ్ బుక్ లో గుమ్మనూరు పేరుని లోకేష్ ఏ ఎరేజర్ తో చెరిపేస్తారన్న చర్చ టీడీపీ వర్గాల్లోనూ సాగుతోంది. వైఎస్ఆర్సీపీని ప్రజాక్షేత్రానికి దూరం చేయటానికి ఇటు చంద్రబాబు అటు రామోజీ వేయని నక్క జిత్తులు లేవు, చేయని కుట్రలు లేవు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలందరిపై తీవ్ర ఆరోపణలు చేయటం చంద్రబాబు పనైతే, ఆ కుట్రపూరిత ఆరోపణలకు అక్షర రూపం ఇచ్చి విషం కక్కటం రామోజీ పని. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రాగానే అదే నాయకులను పార్టీలో చేర్చేసుకొని టికెట్లు ఇచ్చేస్తారు. దేశమంతా సిగ్గుపడేలా రాజకీయాలను రోజు రోజుకి దిగజార్చడానికి చంద్రబాబు చాలా కృషి చేస్తున్నారు. రామోజీ అందుకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. కానీ ఈ దగుల్బాజీ వ్యవహారాలను చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు మాత్రం తేలిగ్గా తీసుకోవటం లేదు. ఈ చిల్లర రాజకీయాలను చూసి అసహ్యించుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని ఏ ఎన్నికల కేంద్రంగా చంద్రబాబు రామోజీ కుట్రలు పన్నుతున్నారు, అదే ఎన్నికల్లో పచ్చ బ్యాచ్ కి జీవితాంతం గుర్తుండే గుణపాఠం చెప్పడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థులు కావాలను జగన్ మిమ్మల్ని పక్కన పెట్టారా? ఏం పర్వాలేదు, టీడీపీలోకి వచ్చేయండి. నిన్నటిదాకా మేమే నానా మాటలు ఉన్నామంటారా? ఈ క్షణం ఇవన్నీ మర్చిపోదాం, వచ్చేయండి. కానీ జనం మర్చిపోరంటారా? జనాల్ని మేము ఎప్పుడు పట్టించుకోం. మా పార్టీలోకి వచ్చేయండి. జనం చీకొడతారంటారా? మేము తుడిచేసుకుంటాం, మాకు అది అలవాటే. మీరు తుడిచేసుకోండి, మాకు అభ్యర్థులకే దిక్కు లేదు. మీరు వచ్చేయండి. 4 రోజులు మీకు మించిన లీడర్ లేడని నిన్నటిదాకా మీ మీద రోతరాతలు రాసిన ఎల్లో మీడియాలోనే రాయించేస్తాం. ఎన్నికల వేళ చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం ఇది. పచ్చ బ్యాచ్కి ఎల్లో మీడియాకి తుడిచేసుకోవడం అలవాటే కావచ్చు, కానీ ఓటర్లు అలా కాదు కదా. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. విశ్వసనీయత విలువెంత గొప్పదో తమ తీర్పుతో చెబుతారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇంత దారుణమైన స్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. కనీసం ఎన్నికల్లో ప్రకటించడానికి అభ్యర్థులు కూడా లేని పరిస్థితి. టికెట్ ఇస్తామంటే డబ్బులు ఖర్చు తప్ప ఫలితం ఉండదని తెలుగు తమ్ముళ్లే సైడ్ అయిపోతున్నారు. దీనికంతటికీ కారణం చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియానే. అధికారంలో ఉన్నన్నాళ్లు ఇష్టారాజ్యంగా దోచుకుని స్కామ్లు చేసి ప్రజలు ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పినా బుద్ధి తెచ్చుకోని ఘనుడు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం మీద, ఏపీ భవిష్యత్తు మీద విషం కక్కుతూ అధికార పీఠం మీద చంద్రబాబును కూర్చోపెట్టాలని తహతహలాడుతున్నారు రామోజీ. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను, ఎల్లో మీడియా నీచపు రాతలను చూసి చూసి ప్రజలకు ఏవగింపు వచ్చేసింది. పార్టీ ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరమైపోయిందని తెలుగు తమ్ముళ్లకు కూడా అర్థమైపోయింది. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే కరవయ్యే దుస్థితికి తెలుగుదేశం చేరింది. ఈ నేపథ్యంలో జగన్ పక్కన పెట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీకి మహానేతల్లా కనిపిస్తున్నారు. వాళ్లకి పచ్చ కండువాలు కప్పేసి టికెట్ ఇచ్చేస్తున్నారు. గుమ్మనూరు జయరాం, వసంత కృష్ణప్రసాద్, కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా పెద్దదే. వసంత కృష్ణప్రసాద్ మీద చంద్రబాబు నుంచి మొదలు పెడితే టీడీపీ నేతల వరకు రకరకాల అవినీతి ఆరోపణలు చేశారు. వీటీపీఎస్ బూడిద కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎల్లో మీడియా చెలరేగిపోయి విషపురాతలు రాసింది. ఇప్పుడు అదే వసంత కృష్ణప్రసాద్కి మైలవరం టికెట్ ఇచ్చారు చంద్రబాబు. 5 ఏళ్లుగా వసంత కృష్ణప్రసాద్ గురించి చంద్రబాబు కూసిన కూతలు విన్న ప్రజలు ఇప్పుడు చీత్కరించుకుంటున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో నిన్నటిదాకా వసంత కృష్ణప్రసాద్ మీద రాసిన రోతరాతలు చదివిన ప్రజలు తొలి నుంచి ఎల్లో మీడియాని అసహ్యించుకుంటూనే ఉన్నారు. వసంత టీడీపీలో చేరగానే ఆయనకు వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో ఒక్క వార్త కూడా కనబడకపోవడంతో పాత్రికేయ ముసుగులో రామోజీ, రాధాకృష్ణ చేస్తూ వస్తున్న దారుణాలను తలుచుకుని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తామేం చేసినా చెల్లుతుంది, ప్రజల మైండ్ సెట్ని తమకి నచ్చినట్టుగా మార్చుకునే సత్తా తమకుందని తొలి నుంచి చంద్రబాబు, ఎల్లో మీడియా నమ్మకం. ఆ అహంకారంతోనే వైఎస్ఆర్సీపీ నేతలపై, జగన్ పాలనపై విషం కక్కుతున్నారు. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియానో తమను ప్రభావితం చెయ్యవని, ఆ విషయాన్ని ఈ ఎన్నికల్లో నిరూపించి చూపిస్తామని ఏపీ ప్రజలు దృఢ సంకల్పంతో చెబుతున్నారు. జనం ఒక వైపు చేదరించుకుంటున్నా, అసహించుకుంటున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా మా ఇష్టం ఉన్నట్టుగా చెలరేగిపోయి పేటరేగిపోతున్నటువంటి ఈ అరాచకాన్ని చూసినట్లయితే
చాలా అసలు నాగరికులందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ దొడ్లో ఉన్నప్పుడేమో అవి పిచ్చి విత్తనాలు. మన దొడ్లో కాసేసరికి అవి అమృత ఫలాల కింద ఎలా వాళ్ళు సమర్థించుకుంటున్నారో, ఎలా వాళ్ళని వాళ్ళు అభివర్ణించుకుంటున్నారో, వాళ్ళ మెదళ్ళు ఎంత దారుణంగా కల్తీ అయిపోయినాయి అనేటువంటిది చూస్తే నిజానికి వాళ్ళని చూస్తే జాలేస్తుందనమాట. అంటే పిచ్చి ముదిరింది రోకలి తలకి కట్టండి అనేటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన తైనాతి మీడియా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఒక పిచ్చి ఆసుపత్రికి పంపించాల్సిన తరుణం ఆసన్నమైంది. కొలుసు పార్థసారథిపై టీడీపీ చేసిన దాడి అంతా ఇంతా కాదు. ఎల్లో మీడియా పార్థసారథి దోపిడీ, అవినీతిపై ప్రత్యేక కథనాలే ప్రచురించింది. ఇప్పుడు అదే పార్థసారథి లోకేష్ సమక్షంలో టీడీపీకి జై కొట్టగానే స్వాతిముత్యం అయిపోయారు, టీడీపీ అభ్యర్థి అయిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2021లో ఏపీ హైకోర్టు జడ్జికి 2 కోట్ల రూపాయలు విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ గిఫ్ట్గా ఇవ్వబోయారని ఆ జడ్జి తిరస్కరించారని 2 నెలల క్రితం ఆంధ్రజ్యోతిలో నీచపు రాతలు రాశారు రాధాకృష్ణ. ఎందుకంటే నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి. ఇప్పుడు వేమిరెడ్డి టీడీపీలో ఉన్నారు. మరిప్పుడు ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ వేమిరెడ్డి అవినీతి పరుడు, దోపిడీదారు, పైరవీకారు అంటూ కథనాలు ప్రచురించగలరా? వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలంతా దుర్మార్గులు. వాళ్ళు టీడీపీలోకి రాగానే ముత్యాలైపోతారు. ఇదే చంద్రబాబు, ఎల్లో మీడియా నిస్సిగ్గుగా అమలు చేస్తున్న రాజకీయ కుట్ర. నిన్నటిదాకా తీవ్రమైన ఆరోపణలు చేసి ప్రజాసేవకే వీళ్లు అనర్హులు అంటూ రాతలు రాసి ఇప్పుడు మళ్లీ వాళ్లే మా పార్టీ అభ్యర్థులు అని చెప్పుకునే హీన స్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. దగాకోరు రాజకీయాల్లో చంద్రబాబుని తలదన్నే వాళ్లు దేశంలోనే లేరు. కానీ విజనరీ పేరుతో ఎల్లో మీడియా చంద్రబాబుని జాకీలు పెట్టి లేపడంతో కొన్నేళ్ల పాటు బాబు ఆటలు సాగాయి. కానీ 2014లో చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఆయన అసలు స్వరూపం ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. చంద్రబాబు విజనరీ కాదని, అవినీతి అనకొండ అని స్పష్టమైపోయింది. స్కామ్ల మీద స్కామ్లు చేసి 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగిన చంద్రబాబు ఏపీ భవిష్యత్తుని శపించారు. అందుకే స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి జైలు పాలైన అయ్యో పాపం అన్నవాళ్లు లేరు. సామాన్య ప్రజలు కాదు కదా, కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా రోడ్డుపైకి రాలేదు. అటు ఎల్లో మీడియా దారుణాలను కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. దీంతో ఇటు టీడీపీ, అటు ఎల్లో మీడియా ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరమైపోయాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రజలకు దగ్గర కావడం అసాధ్యమని తెలుగు తమ్ముళ్లకి అర్థమైపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే టీడీపీకి అభ్యర్థులు కరవయ్యారు. దీంతో జగన్ పక్కన పెట్టిన వైఎస్ఆర్సీపీ నేతలను నిన్నటిదాకా తాము ఎవరిపైన అయితే అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డామో ఆ నేతలనే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు, టికెట్లు ఇస్తున్నారు. నీచ, హీన, దీన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలుగుదేశాన్ని మార్చేశారు. నువ్వింతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి యు ప్రూవ్డ్ మీ రాంగ్. ఒక తెలుగు సినిమాలో డైలాగ్. చంద్రబాబు, రామోజీరావులకు సంబంధించి తెలుగు ప్రజలు ఇదే డైలాగ్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. ఇంత నీచంగా కూడా వ్యవహరిస్తారా అనుకున్న ప్రతిసారి అంతకు మించి అన్నట్టుగా చెలరేగిపోవడం పచ్చ బ్యాచ్కి, ఎల్లో మీడియాకి పరిపాటైపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ దశలోనూ ఎదుర్కోలేక, ఏ కోణంలోనూ పోటీ ఇచ్చే సత్తా లేక చివరకు జగన్ పక్కన పెట్టిన నేతల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిన నేతలందరినీ తమ పార్టీలో పెట్టుకుని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలపై విషం కక్కుతున్నారు. ఆ పార్టీ నుంచి బయటకు రాగానే అదే నేతలకు జై కొడుతున్నారు. టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ప్రజలు చీకొడుతున్నారు. పోటీ చేయడానికి పార్టీ అభ్యర్థులే నిరాకరిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు ఎవరిని ముందు పెట్టినా ఓట్లు పడవని టీడీపీ కార్యకర్తలకి క్లారిటీ వచ్చేసింది. అందుకే చీకొడుతున్నా సరే బీజేపీ పొత్తు కోసం కాళ్లబేరం ఎపిసోడ్ని చంద్రబాబు కంటిన్యూ చేస్తున్నారు. ఇంత హీన స్థితిలో ఉన్న టీడీపీ జగన్ పక్కన పెట్టిన వైఎస్ఆర్సీపీ నేతలే తమకు దిక్కు అనుకుంటోంది. ఇన్నాళ్లు వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు చేసినా ఆ విషయం ప్రజలు గమనిస్తున్నారని తెలిసినా నిస్సిగ్గుగా వాళ్ళకి జై కొడుతోంది. దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ జనరంజక పాలన చూసి దేశమంతా అబ్బురపడుతోంది. సంక్షేమంలో, అభివృద్ధిలో ఏపీని జగన్ పరుగులు పెట్టిస్తున్నారు. చెప్పాడంటే చేస్తాడంతే అన్న మాట ఇప్పుడు ఏపీలో ఒక బ్రాండ్ అయిపోయింది. ప్రజలకు జగన్ మీద అంతులేని నమ్మకం ఉంది. తమ భవిష్యత్తులో వెలుగులు నింపేది జగన్మోహన్ రెడ్డి అని 5.5 కోట్ల మంది ప్రజలు నమ్ముతున్నారు. జగన్ మీద మాత్రమే కాదు,
వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల మీద ప్రజలకు భరోసా ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన నేతలకు టీడీపీ ఎందుకు జై కొడుతోందంటే ఇన్నాళ్ళు వాళ్ళు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు కదా, వాళ్ళ మీద ప్రజలకు సానుకూల అభిప్రాయమే ఉంటుందని చిన్న ఆశ. ఇది ఎన్నికల్లో తమకు ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు ఎత్తుగడ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కానీ ప్రజలే అమాయకులు కాదు. జగన్ని కాదని వైఎస్ఆర్సీపీ వీడిన వాళ్ళని ఎక్కడ పెట్టాలో వాళ్ళకి తెలుసు. జగన్తో ఉన్నంత వరకే వాళ్ళకి గుర్తింపు. చంద్రబాబు పక్కన చేరిన మరుక్షణమే దగాకోరు రాజకీయ నాయకుడిగా మారిపోయినట్లే. పత్రికను అడ్డం పెట్టుకుని అక్రమ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రామోజీరావు వెన్ను పోట్లనే మెట్లుగా చేసుకుని ఎదిగిన చంద్రబాబు, వీళ్ళిద్దరూ ఎన్నో సవాళ్లు చేశారు. తమ కుట్రలతో కుతంత్రాలతో వాటిని అధిగమించారు. ప్రజలను దశాబ్దాలుగా ఏమారుస్తూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు, చట్టాలను న్యాయస్థానాలను హేళన చేస్తూనే ఉన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతా మారిపోయింది. పాలన ఎలా ఉండాలో రాజశేఖర్ రెడ్డి చూపిస్తే తండ్రికి మించిన తనయుడిగా అద్భుతాలను చేస్తున్నారు జగన్. దీంతో తమ జీవితాల్లో చేసిన అన్ని రకాల కుట్రలు కుతంత్రాలను జగన్ మీద ప్రయోగిస్తూనే వచ్చారు చంద్రబాబు, ఎల్లో మీడియా. నిస్సిగ్గుగా విషం కక్కుతూనే వచ్చారు. కుటుంబాలను చీల్చారు. హింసాత్మక రాజకీయాలకు పన్నాగం పన్నారు. నీచపు రాతలతో ప్రజలను ఏమార్చటానికి ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్ విశ్వసనీయత ముందు చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణల కుట్రలు కుప్పిగంతులు చెల్లటం లేదు. ఈ నేపథ్యంలోనే జగన్ పక్కన పెట్టిన నేతలను భుజానికెత్తుకొని బురిడీ వేషాలు వేయటం మొదలుపెట్టారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో జగన్ మీద వాళ్లతోనే ఆరోపణలు చేయిస్తూ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని మరో కుట్రకి పదును పెడుతున్నారు. కానీ ఇటు పచ్చ బ్యాచ్, అటు ఎల్లో మీడియా తెలుసుకోలేకపోతోంది. వీళ్ల దిగజారుడు రాజకీయాలను ప్రజలు పసిగట్టేశారు. వీళ్ల దగుల్బాజీ ఎత్తుగడలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. దేశంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు మాత్రం ఆ కోవాలోనివి కావు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఏపీ భవిష్యత్తుకు నిర్దేశించే ఎన్నికలు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధం. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 5.5 కోట్ల మంది ప్రజల జీవితాలను మార్చే ఎన్నికలు. జగన్ మళ్లీ సీఎం అయితే ఏడాదిలోగా 4 పోర్టులు పూర్తవుతాయి. జగన్ మళ్లీ సీఎం అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదాలో వైజాగ్ పారిశ్రామిక, పర్యాటక, ఐటీ రంగాల్లో ఒక వెలుగు వెలుగుతుంది. జగన్ మళ్లీ సీఎం అయితే ఇప్పట్లానే పాలన ప్రజల ఇళ్ల ముందుకు వస్తుంది. జగన్ మళ్లీ సీఎం అయితే లక్షల మంది పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంగ్లీష్ విద్య అందుబాటులో ఉంటుంది. మరో దశాబ్దం తర్వాత ఈ నిరుపేదల పిల్లలే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటుతారు. జగన్ మళ్లీ సీఎం అయితే 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి అభయం లభిస్తుంది. ఇంటికే వైద్యం అందుబాటులోకి వస్తుంది. అందుకే జగన్ మళ్లీ సీఎం కాకూడదన్నది చంద్రబాబు పంతం. అందుకే జగన్ మళ్లీ సీఎం కాకూడదన్నది ఎల్లో మీడియా ఆకాంక్ష. జగన్ మళ్లీ సీఎం అయితే తన నయవంచక రాజకీయాలకు ముగింపు పడుతుందన్నది చంద్రబాబు భయం. జగన్ మళ్లీ సీఎం అయితే పచ్చ బ్యాచ్ కి శాశ్వతంగా అధికారం దూరం అవుతుందని ఎల్లో మీడియా ఆందోళన. అందుకే ఇప్పుడు ఏపీలో జరగబోయే ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు కావు. ఏపీ భవిష్యత్తును నిర్దేశించేవి. 5.5 కోట్ల మంది ప్రజలు జగన్ వెంట ఉన్నారు. చంద్రబాబు వెంట ఉన్నది దత్తపుత్రుడు, ఎల్లో మీడియా మాత్రమే. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.